సిద్ధార్థ్ జయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా వచ్చిన చిత్రం 3BHK. శ్రీ గణేష్ దీనికి దర్శకత్వం వహించారు. శరత్ కుమార్, దేవయాని సిద్ధార్థ్ తల్లిదండ్రులుగా నటించారు. చైత్ర జె ఆచార్ హీరోయిన్. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సొంత ఇంటి కల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. వాసుదేవ్, శాంతి మధ్యతరగతి దంపతులు. వీరికి 2 పిల్లలు, ప్రభు, ఆర్తి. సొంత ఇల్లు కొనుక్కోవాలనేది వాళ్ల కల. ప్రభు 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచి బీటెక్ పూర్తి చేసే వరకు, ఆ తర్వాత ప్రభు పెళ్లి వరకు వాసుదేవ్ కుటుంబం ఎన్నోసార్లు ఇల్లు కొనాలని అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్లి ఆర్థిక పరిస్థితి సహకరించగా ఆ కల కలగానే ఉండిపోతుంది. ఇంతకీ ప్రభు ఇల్లు కొన్నాడా? సొంత ఇల్లు అనేది ఓ గౌరవం అని నమ్మే తన తండ్రి కోరిక నెరవేరిందా? ఈ మధ్యలో ఆర్తి పెళ్లి, ఆ తర్వాత వచ్చిన సమస్య, ఐశ్వర్యతో ప్రభు ప్రేమ, ఇవన్నీ ఎలా నడిచాయన్నది తెరపైనే చూడాలి. ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే సవాళ్లే ఈ సినిమా. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఓ మధ్యతరగతి కుటుంబం కథ ఇది. కథగా కొత్తదేమీ కాదు. కానీ దర్శకుడు ఆద్యంతో మిడిల్ క్లాస్ ఎమోషన్ మీద కథ కనిపించాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం పడే స్ట్రగుల్స్, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి పడే తపన, పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు అనేది దర్శకుడు చాలా హృదయంగా చూపించారు. అలాగే జాబ్ సంపాదించుకోవడం, చెల్లి కోసం త్యాగం, నచ్చిన పని చేస్తే అందులో ఉండే కిక్కు, ఇలాంటి ఎమోషన్స్ ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ఈ జానర్ కథలన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. దర్శకుడు ఈ కథలో ఎమోషన్స్ క్యారీ చేయగలిగారు, కానీ అంతకు మించి కొత్తగా ఏమీ చూపించలేదు. సమస్యలన్నీ వరుసగా రావడం, ఇలా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలన్నీ ఈ చిత్రంలో చూపించి ఎమోషన్స్ ఓవర్ డోస్ అన్న భావన కలిగేలా చేశారు. అయితే ప్రారంభం నుంచి చివరి వరకు కథ స్లోగా సాగుతుంది. శరత్ కుమార్ సన్నివేశాలన్నీ ప్రతిసారి సాగదీతగానే అనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి తండ్రి మాటే విని బలవంతంగా నచ్చని పని చేస్తూ ఉండే కుర్రాడు ఫైనల్ గా తనకు నచ్చిన పని చేసి ఎలా సక్సెస్ అయ్యాడు అనే దానితో సినిమాకు ముగింపు పలికారు. ఇక ఆర్టిస్టుల విషయానికొస్తే మిడిల్ క్లాస్ అబ్బాయిగా సిద్ధార్థ్ ఒదిగిపారు. స్కూల్, కాలేజ్, ఆఫీస్ వయసుల వారీగా సిద్ధార్థ్ లుక్ పరంగా వేరియేషన్ చూపించారు. శరత్ కుమార్ కూడా అంతే. నటుడిగాను ఆయన ఆ పాత్రలో జీవించారు. సిద్ధార్థ్ భార్యగా చైత్ర జె ఆచార్ కనిపించారు. నిడివి తక్కువే అయిన సాధారణ అమ్మాయిగా చక్కగా నటించింది. ఆమె కంటే సిద్ధార్థ్కు చెల్లెలుగా నటించిన మీతా రఘునాథన్ కు సినిమాలో ఎక్కువ స్పేస్ దక్కింది. యోగిబాబు కనిపించింది 3 సీన్లే అయినా నవ్వించాడు. దినేష్ బి కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అమిత్ రామనాథ్ సంగీతం సినిమాకు ఎసెట్. ఎడిటర్ మాత్రం కాస్త షార్ప్ గా పనిచేసి ఉంటే సినిమా సాగతీతలా ఉండేది కాదు. ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి. మిడిల్ క్లాస్ కథను పూర్తిగా భావోద్వేగాలతో నింపేశాడు దర్శకుడు. దానిని కాస్త స్పీడ్ స్క్రీన్ ప్లేతో తీసుంటే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ 3BHK ఇంట్లోకి వెళ్లాలంటే కాస్త ఓపిక కావాలి.